డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కోరియోగ్రఫీపై సోషల్ మీడియాలో ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యకర స్టెప్పులతో డ్యాన్స్ చేయొద్దని కన్నీరు పెట్టిన వీడియో వైరల్ అవుతుంది. ఇటీవల కొన్ని సినిమాల్లో స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ సినీ ఇండస్ట్రీకి రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. సినిమాల్లో డ్యాన్స్ మరింత అసభ్యకరంగా మారుతుందని పలువురు పోస్టులు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు ఆకస్మికంగా కలెక్టరేట్లో తనిఖీలు చేపట్టారు. భవిష్యత్తులో కలెక్టరేట్కు ఎలాంటి బాంబ్ ఇతర బెదిరింపులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని రాయచోటి సిఐ చలపతి తెలిపారు. హైదరాబాద్ నుండి రావిర్యాలకు వెళ్తుండగా ఏసీసీ ప్లాంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి గోడను ఢీకొట్టారు. ఆ ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా హాస్పిటల్కి తరలించినట్లు స్థానికులు తెలిపారు. హయత్ నగర్కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని జగనన్న కాలనీవాసులు గురునాథం, యానాదమ్మ దంపతులు కరెంటు తీగలు తొలగించాలంటూ విద్యుత్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు డబ్బులు ఇస్తేనే తొలగిస్తామని విద్యుత్ అధికారులు చెప్పడంతో ఆవేదన వ్యక్తం చేశారు. సొంతింటి కల నెరవేర్చేందుకు చేసుకుంటున్న తమ ప్రయత్నానికి విద్యుత్ తీగల వల్ల అంతరాయం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించి కరెంటు తీగలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం రాంప్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు వైపు నుంచి నెల్లూరు వైపు పుచ్చకాయల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ను సంగం వైపు వస్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతినడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలైన వారిని ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లా అవుకు పట్టణంలో ఐటీఐ కళాశాలలో నూతన భవనాన్ని నిర్మించాలని జనసేన నాయకులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనం పూర్తి శిథిలావస్థకు చేరిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఐటీఐ కాలేజీ నిర్మాణాన్ని నిర్లక్ష్యంగా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం కాలేజీ నూతన భవనాలకు నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి త్వరగా స్పందించాలని వారు కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ తాత్కాలిక డిప్యూటీ మేయర్గా సజీల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. తమ దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఒక మహిళను మేయర్గా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు గ్రామం నెహ్రూ నగర్లో ఈ నెల 14న మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కాకుమాను నాగేశ్వరరావు, కాకుమాను జీవన్లను లేమల్లెపాడు గ్రామంలో చెరువు దగ్గర అరెస్ట్ చేసినట్టు వట్టి చెరుకూరు సిఐ రామనాయక్ తెలిపారు. ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీధరణి అత్యాచారం హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష ఖరారైంది. 2019 ఫిబ్రవరి 24న జీలకర్రగూడెం బౌద్ధారామం అటవీ ప్రాంతంలో ప్రేమజంటపై వేటగాళ్లు దాడి చేశారు. ప్రియుడు నవీన్పై దాడి చేసి యువతిని క్రూరంగా గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. ఎట్టకేలకు 6 ఏళ్ల తర్వాత రాజు అండ్ గ్యాంగ్కు 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ ఏలూరు న్యాయస్థానం తీర్పునిచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆసుపత్రిలో రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో టీడీపీ ప్రధాన కార్యదర్శి కోడెల శివరామకృష్ణ, జనసేన కార్యదర్శి సయ్యద్ జిలానీ తదితరులు పాల్గొని ముస్లిం మైనార్టీలతో కలిసి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని శివరామకృష్ణ తెలిపారు. కోడెల శివప్రసాద్ బ్రతికున్నంత కాలం ముస్లిం మైనార్టీ వర్గాలు అంటే ప్రత్యేక అభిమానం చూపించేవారని తెలియజేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో 2 దేవాలయాల్లో అమ్మవారుల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత 20 రోజుల కింద ఒక విగ్రహాన్ని
విరగ్గొట్టగా మరో విగ్రహాన్ని నిన్న గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇలాంటి ఘటనలపై తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కాదని, ఎక్కడి నుంచో వచ్చి విగ్రహాలతో ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని వారు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ ఘట్కేశ్వర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ముఖ్య అతిథిగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్, నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరగని ముద్ర వేశాడని వజ్రష్ యాదవ్ అన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతి హామీని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన మొక్కలు, ప్లాస్టిక్ కవర్లు శుభ్రపరుస్తూ స్థానికులకు పరిశుభ్రమైన అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ అలీం భాష తెలియజేశారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరు చేసి చెత్త బండికి ఇవ్వాలని, అలా కాకుండా డ్రైనేజీలో వేయటం వల్ల నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి స్థానికుల సమస్యలను తెలుసుకొని 24 గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని కమిషనర్ అలీం భాష తెలిపారు. మహేశ్వరం మండలం జేఏసీ చైర్మన్ రఘుపతి నేతృత్వంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని కార్యక్రమం చేపట్టారు. తాము మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపే వరకు ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చైర్మన్ తెలిపారు. ఎందుకంటే తమ పిల్లలు భవిష్యత్తు గురించి తాము ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఎంపీ విశ్వేశ్వరరెడ్డికి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామంలో 2,50,00,000 వ్యయంతో మంచినీటి సరఫరా పథకాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఒక పక్క అప్పులు తీరుస్తూనే మరో పక్క అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని నిమ్మల తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన జలజీవన్ నిధులకు గత ప్రభుత్వం తన వాటాను చెల్లించని కారణంగా తాగునీటి పథకాలు మూలన పడ్డాయన్నారు. అన్ని గ్రామాలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల అన్నారు. హనుమకొండ జిల్లా రైతులకు పంట రుణాలకు ఆధారంగా దీర్ఘకాలిక రుణాలు అవసరమున్న నేపథ్యంలో వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ హైకోర్టులో తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు వజ్ర ప్రయోజన వ్యాజ్యం వేశారు. దానికి సంబంధించినటువంటి హైకోర్టు హనుమకొండలోని న్యాయ సేవా సదన్లో సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు సీనియర్ జడ్జి కాస్మా దేశపాండే, ఎం సాయి కుమార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకుల నుంచి పంటల రుణాలకు ఆధారంగా దీర్ఘకాలిక రుణాలు అవసరం ఉన్నటువంటి రైతులు రుణ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులందరూ ప్రైవేట్ అప్పులు తీసుకోవడానికి, రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు సైతం ఒప్పుకున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ బెల్ట్ షాపులపై కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇప్పటికే 638 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేశామని యాక్సిస్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లాలో అధిక ధరలకు మద్యం అమ్మిన, అక్రమ వ్యాపారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో హెయిర్ సెల్యూన్ యజమానితో 2 రోజులుగా షాప్ ఖాళీ చేయాలంటూ గొడవ జరుగుతుంది. 5 సంవత్సరాలు అగ్రిమెంట్ పూర్తి కాకముందే ఖాళీ చేయను అంటూ ఘర్షణ జరిగింది. కొంపల్లి గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తిపై షాపులో ఉన్న కత్తెరతో యాసీన్ అనే వ్యక్తి కడుపులో పొడిచాడు అంటూ చెప్పడంతో వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న లారీని విద్యార్థులు ప్రయాణిస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పగుంటూరు వద్ద చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు విహారయాత్ర ముగించుకొని తిరిగి కృష్ణా జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. అనంతరం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి విద్యార్థులను పరామర్శించారు.
సముద్ర తీర ప్రాంత ప్రజల రక్షణకై అవగాహన కల్పిస్తూ సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ 2025 పేరుతో కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర బాపట్ల జిల్లా చీరాలకు చేరుకుంది. ఈ క్రమంలో చీరాల నియోజకవర్గంలోని ఓడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లో సిఐఎస్ఎఫ్ సిబ్బంది పర్యటించారు. మొత్తం 125 మంది సిఐఎస్ఎఫ్ ఉద్యోగులు సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, ఆయుధాల విస్ఫోటన పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మార్చి 31న కన్యాకుమారిలోని వివేకానంద ర్యాక్ మెమోరియల్ వద్ద ఈ సైక్లోథాన్ ముగియనుందని సీనియర్ కమాండెంట్ సంజీత్ తెలిపారు.